హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపైతే బంద్ అయితే నిర్వహించబోతున్నారు. అయితే ఈ బంద్లో మనకు స్కూల్స్, కాలేజీలు అయితే క్లోజ్ చేస్తారా లేదా ఉంటాయా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే మనకు బ్యాంకులు ఉంటాయా లేదా, అలాగే విద్యుత్ కూడా దీనికి సంబంధించి అయితే రద్దు చేయబోతున్నారండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే మనకు పోస్టల్ నిర్మాణం వంటి ప్రభుత్వ సేవల రంగాలు మనకు 25 కోట్లకు పైగా కార్మికులు మనకు జూలై 9 అనగా రేపు మనకి ఏంటంటే దేశవ్యాప్తంగా సమ్మె అయితే చేయబోతున్నారు. సో ఆల్మోస్ట్ మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ సమ్మె అనేది జరగబోతుంది. అయితే దీని కారణంగా మనకు 10 కేంద్ర కార్మిక సంఘాలు వాటి అనుబంధ సంస్థ వేదిక జూలై 9 మనకు సార్వత్రిక సమ్మె భారత్ బంద్కు అయితే పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా మనకు సార్వత్రిక సమ్మె ఏదైతే ఉందో ఘన విజయం చేయాలని చెప్పేసి కార్మికులను అయితే కోరింది. అయితే దీని కారణంగా మనకు రేపు బంద్ ఎందుకు చేయబోతున్నారు, వీళ్ళ యొక్క డిమాండ్స్ ఏంటని చూసుకున్నట్లయితే, కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఈ బంద్కు అయితే పిలుపునిచ్చారు. 10 సంవత్సరాలుగా ప్రభుత్వం వార్షిక కార్మిక సదస్సును నిర్వహించడం లేదని చెప్పేసి, అలాగే కార్మిక శక్తి ప్రయోజనాల విరుద్ధంగా నిర్ణయించాలని తీసుకుంటుందని చెప్పేసి యూనియన్లు వేదిక తమ ప్రకటనలు అయితే ఆరోపించారు. అయితే మనకు ఈ బ్యాంకులు కానివచ్చు, పాఠశాలలు, కళాశాలలు రేపైతే తెరిచి ఉంటాయా లేదా అని చూసుకున్నట్లయితే, ఇప్పటి వరకు మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు విద్యార్థులకు సంబంధించినటువంటి స్కూళ్ళు కానివచ్చు, అలాగే పాఠశాలలు మనకు కాలేజీలు కానివచ్చు రేపు క్లోజ్ చేయబోతున్నట్టుగా ఇప్పటి వరకు ఇంకా ఏమీ అప్డేట్ అయితే రాలేదు. కాబట్టి ఆల్మోస్ట్ రేపు అయితే విద్యా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవి యథావిధిగా మనకు కొనసాగే అవకాశం అయితే ఉంది. ఇక మనకు విద్యుత్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. కాబట్టి ఆల్మోస్ట్ ఈ విద్యుత్ కూడా అయితే మనకి ఏంటంటే రద్దయ్యే అవకాశం చాలా వరకు అయితే ఉందండి. సో ఈ విధంగా మనకు రేపైతే సమ్మె అయితే చేయబోతున్నారు దేశవ్యాప్తంగా. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ ఎఫెక్ట్ అయితే ఉండబోతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.